నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. వరంగల్ జిల్లా సంగెం మండలం కొత్తగూడ గ్రామంలో సర్పంచ్ గాలి చేరాలు తనపై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. గ్రామ అభివృద్ధి పనులు చూసి కొందరు ఓర్వలేక కక్షపూరితంగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల మొరం అమ్ముకుంటున్నాడు అనే వార్తపై కూడా ఆయన స్పందిస్తూ అందులో ఎటువంటి అవకతవకలు లేవని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కొత్తగూడెం గ్రామ సర్పంచ్ గాలి చేరాలు తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్గా ఎన్నికైన నాటి నుంచి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేని కొందరు వ్యక్తులు కక్షపూరితంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే వారు కూడా తన గ్రామానికి చెందిన వారేనని, వారి పట్ల ఎలాంటి ద్వేషభావం లేదని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఇటీవల మొరం అమ్ముకుంటున్నారు అనే వార్తను వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచురించడం బాధాకరమని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత మొరాన్ని మహిళా భవనం నిర్మాణం కోసమే అక్కడ పోసామని, ఇందులో ఎలాంటి అక్రమాలు లేదా అవకతవకలు లేవని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి వార్తనైనా ప్రచురించే ముందు పూర్తి వివరాలు, వాస్తవాలను నిర్ధారించుకోవాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రామ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. నేను కొత్తగూడెం గ్రామ సర్పంచ్ని. నా పేరు గాలి చేరాలు. నేను ఇక్కడ ఇప్పుడు చెరువుల వివో బిల్డింగుకు మొరం, ఒక ఇందిరమ్మ ఇల్లుకు మొరం, ఈ రెండింటికి తప్ప నేను సొంతం వాడకానికో లేకపోతే నా ఇంటికో లేకపోతే నేను అమ్ముకానో ఇప్పుడు 15 రోజుల నుండి అమ్ముతానని నా మీద ఆరోపణ చేస్తున్నాను. కాబట్టి అది కాదు. కాకపోతే నిజాలు తెలుసుకొని ఆ వేసే పేపర్ వాళ్ళు వేయాలి. నాదేమన్నా తప్పు ఉంటే ఇక్కడ నిలదీసే ఏని పేపరు నీకు కాదనేది లేదు. ఇంతకుముందు నేను చెరువుకు కబ్జా చేసి దున్నుకుంటానని, రైతులు చుట్టుపక్కల రైతులు అందరూ దున్నుకుంటానని నేను ఎంసీ పెట్టిన, ఎంఆర్ఓ దగ్గర పోయినా, ఎస్ఐ కలిసిన, అది కుట్ర పెట్టుకొని మా భూమి పోతుందని, మా చెర్ల భూమి మేము దున్నుకుంటాం, మా పట్టా భూమి అని వాళ్ళు మా చెరువు సిగాన్ని, మా నడి చెర్ల నేను తీసుకున్నా. నాదే భూమి, నాకు 3 ఎకరాల పట్టు ఉన్నది, 7 ఎకరాల పట్టు ఉన్నది, 30 ఎకరాల పట్టు ఉన్నది. దయాకర్ రావు రాసిచ్చిండు నాకు. ఆనాడు నేను తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు దయాకర్ రావు రాసిచ్చిండని అన్నీ లేనిపోని అన్నీ మా మీద వేసుకుంటూ మేము ఒక్కళ్ళు శరణిస్తా అని ఒక మాట అనేటోళ్ళం కాదు. ఎవరిను చూద్దా ఇబ్బందులు పెట్టేటోళ్ళం కాదు. కావాలని మా మీద మచ్చలేని మనుషుల మీద మా మీదనే మనం వేసుకుంటూ కావాలని ఊళ్ళో ఆడ ఈడ వాళ్ళు ఓర్వలేకనే మా మీద. ఇక ఎవరన్నది పేరు అవసరం లేదు మాకు. కావాలని మా మీద చుట్టేస్తాను. కానీ మేము ఎలాంటిది అవకతవకలు చేయలే. మేము ఒరిజినల్గా ఉన్నాం. ఇప్పటికైనా రండి, ఎవరైనా వేసిన వాళ్ళు చూద్దాం, రండి చూసుకోర్రి. మేము వస్తాం. నడి బయాట్లనైనా బయాకోట అయినా పెట్టచ్చు, నువ్వు చెర్లకు వచ్చైనా చూసుకోవచ్చు, చెర్లనైనా పెడదాం. ఊరి జనాన్ని మొత్తం పెడతాం. ఇది చెరువు శిఖమా, ఇది ఓర్సు నాగరాజు వాళ్ళదా, మాదా? ఇప్పుడు మాదంటే మా సొంత భూమి కాదు, మా విలేజ్ బాపది చెరువుదా వాళ్ళదా తేల్చుకున్నాం. ఇప్పటికైనా దానికి వెనకాడేది లేదు. రండి. ఈ బయట ఏదో చూడకుండా ఇంటికాడ ఉండి పోటలు పంపగానే పేపర్లు వేసేటోళ్ళు వాళ్ళు, అది తప్పు. వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి నిజాలు రాయాలి. కానీ తప్పుడు ప్రచారాలు చేసుడు, నా మీద కావాలని నా మీద బురద నీళ్ళు వెళ్తాను. కానీ నాకు అసలు ఎలాంటిది లేదు. నేను ఒరిజినల్గా నేను నా ఊరును ఏదో ఎందుకంటే నేను ఒక యాదవ బిడ్డను, ఒక కులంలో తక్కువ మంది ఉన్న కులంలోకి వెళ్ళి సర్పంచ్ గెలిచిన కాబట్టి ఊరును బాగు చేయాలనే ఆలోచన మీద నేను చేస్తాను. కానీ నేను ఎలాంటిది ఎవరి మీద నేను చేయాలని నాకేం అది లేదు. ఎవరి మీద పగ లేదు. నాగరాజు అనే క్యాండిడేట్ల మీద వస్తే నాకు ఎలాంటి పగ లేదు. నేను ఇంతకుముందు మంచిగానే ఉన్నాం. పాత కక్షలు అంటారు కానీ పాత కక్షలు అనేటివి లేవు. కావాలని మేము చెర్ల మా ఊరు విలేజ్ బాపద్ది చెత్త మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఏడలేదు కాబట్టి మేము చెర్ల తెచ్చి పోసుకుంటేనే ఆయన మా వర్కర్లను డ్రైవర్ను బాగా తెచ్చిండు. కాబట్టి నేను ఈ ఎంసీ పెట్టవలసి వచ్చింది. ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది. మేము మట్టి తీసుకున్నా ఉరికచ్చులు వదిలిపెడతాడు, మేము చెత్త పోసినా ఉరికచ్చులు వదిలిపెడతాడు, బండ బూతులు తిడతాడు, చెప్పరా అని మాటలు తిడతాడు. అయినా మేము ఓపిక పట్టినాం. ఏనాడు ఒక మాట దారలే. ఎస్ఐ కానిస్టేబుల్ పంపినా చూద్దా అదే తిట్టుడు. వాళ్ళ ముందర వాళ్ళు సాక్ష్యం ఉన్నారు.
నిజ నిజాలు తెలుసుకొని రాయాలి. బయట ఇప్పుడు ఈ వరకు రాసిన విలేకరులు ఏమైనా ఉంటే నిజ నిజాలు తెలుసుకొని రాయాలి. తప్పుడు ప్రచారాలు చేసి మా మీద బురద నీళ్ళు చల్లొద్దని మేము ఈ సముఖంగా కోరుకుంటున్నాం. నా పేరు రాజు, కొత్తగూడెం ఉప సర్పంచ్. మా మీద గత 45 రోజుల కాంచి మొరం అమ్ముకుంటాను, మొరం అమ్ముకుంటారు, చెట్లకు మట్టి తీసుకొని అమ్ముకుంటారు అని మా మీద ఆరోపణ చేస్తారు. గుడికాడ కూడా సిబ్బందిని పెట్టి పని చేపిస్తారని కూడా ఫోటోలు తీసుకొని గ్రామ దేవత పోచమ్మ గుడికాడ చేపిస్తాను అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అదేంటనేది వాస్తవాలు తెలుసుకొని రాయాలి ఎవరైనా కానీ. ఎందుకంటే పేపర్ వాళ్ళు రాసిందే నమ్ముతారు, మేము చెప్పింది నమ్మరు. అదే మేము తెలుసుకొని ఇప్పుడు రావాలి. మీ వాడుకు మేము అయితే పర్మిషన్ తీసుకొని మన వివో బిల్డింగ్కును ఇందిరామ్మ ఇల్లుకు రెండింటికే పోసినాం. మీ ఏడ మొరం కూడా అమ్ముకోలే, ఏమి చేయలే. మా మీద ఆరోపణలు వేస్తారు. ఎందుకంటే భూమి గురించి మన చెరువు చిక్కం గురించి మేము పెట్టినాం, సర్వేరు పెట్టినాం. సర్వేరు పెడితే వాళ్ళ భూములు ఆక్రమించుకున్న వాళ్ళ భూములు పోతాయని కొంతమందితో కలిసి మా మీద కక్ష కట్టి ఇప్పుడు మొరం అమ్ముకుంటారు, ఇది అమ్ముకుంటారు అని జేసీబీ వచ్చినా కూడా ఇంటి మన వివో బిల్డింగ్కి వచ్చిన జేసీబీ కూడా ఫోటో తీసి మొరం అమ్ముకుంటారని ఫోటో తీసి పెడతారు. అది వాస్తవం కాదు. ఏదైనా తెలుసుకొని రాయాలి. ఎందుకంటే ఇంతవరకు బయటికి వెళ్ళలేము. మా మీదకి ఆరోపణలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు 45 రోజుల కాంచి ఒక పని చేయనిస్తలేరు, ఏం చేయదు. ఏ పని చేసినా అడ్డం పడతారు, ముందు పడి చేసినా కూడా అడ్డం పడతారు, అన్నీ అడ్డంకులు వేస్తారు.